Hare Krishna Mataji and Prabhujis, Dandavat Pranam. Thank you so much for joining our session on 108 important shlokas of Bhagavad Gita. సో మనం 5 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసాం లాస్ట్ క్లాస్లో. లాస్ట్ ఫ్రైడే జరగలేదు మనకి క్లాస్, అంతకుముందు ఫ్రైడే అనేది జరిగింది. సో అప్పుడు మనం 5 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ మనం హరే కృష్ణ ప్రభుజీ. సో ఈరోజు మనం 6th చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాము. బిఫోర్ దట్ మీ అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ శ్రీరామనవమి. ఓకే, లెట్ us do మంగళాచరణ్. మనం మంగళాచరణ్ చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్ యాజ్ యూజువల్గా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. दंडवत प्रणाम माता जी. हरे कृष्णा. Yeah, wish you a very happy Sri Ramanavami to each and every one of you. हरे कृष्ण माता जी. हरे कृष्णा माता जी. दंडवत प्रणाम. Yes, let us start our session. ఈ రోజు మనం 6th చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సిక్స్త్ చాప్టర్ పేరు ధ్యాన యోగము. ఓకే, సో 5th చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? కర్మయోగం గురించి డిస్కస్ చేసుకున్నాం. కర్మయోగం కృష్ణ చైతన్యంతో కూడిన కర్మ అనేది ఎలా చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ చాప్టర్లో మనకి కృష్ణ ధ్యాన యోగం గురించి చెప్తున్నారు. సో ఈ ధ్యాన యోగంలో భాగంగానే మనము, అంటే ఇది అష్టాంగ యోగంలో భాగంగా మనకి ధ్యానం అనేది ఒక భాగం అన్నమాట అష్టాంగ యోగంలో. సో అందుకనే ఈ చాప్టర్ మొత్తం అష్టాంగ యోగాన్ని డిస్క్రైబ్ చేస్తున్నా కూడా దీనికి ధ్యాన యోగం అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, అష్టాంగ యోగాలు 8 అంగాలున్న యోగంలో ఒక పార్ట్ వచ్చేసి మనకి ధ్యాన యోగం అన్నమాట. సో దాని పేరు మీద ఈ చాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది డైరెక్ట్ గా భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమీ అర్జున క్వశ్చన్ చేయడం అనేది లేదు. సో ఏమంటున్నారు చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తాను చేసిన కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక యుండెడివాడు యోగి కాజాలడు. అయితే నిజమైన సన్యాసి అంటే ఎవరు, నిజమైన యోగి అంటే ఎవరు అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. సో తాను చేసిన కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేకాని అగ్నిని రగిలింపకుండా కర్మలను ఆచరింపకుండా ఉండేవాడు యోగి కానీ సన్యాసి కానీ కాజాలడు. సో ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం అనుకున్నట్లే జనరల్గా సన్యాసి అంటే మనకుండే ఒక ఊహ ఏంటి అంటే ఆయన ఎటువంటి కార్యాలు అనేవి చెయ్యడు
అని ఒక చిన్న భావం అనేది మనకు ఉంటుందన్నమాట. ఆయన అన్ని త్యజించేసి వెళ్ళిపోతారు, ఆయన ఎటువంటి కార్యకలాపాల్లో ఎంగేజ్ అవ్వరు, ఆయన నియుక్తులు అవ్వరు అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అసలు నిజమైన సన్యాసి అంటే ఎవరు అంటే, కర్మల్ని విడిచిపెట్టేవాడు సన్యాసి కాదు, కర్మల పైన అటాచ్మెంట్ ని విడిచిపెట్టేవాడే నిజమైన సన్యాసి. అయితే కర్మల పైన అటాచ్మెంట్ వదిలిపెట్టి తన కర్మలని ఒక యుతంగా స్వీకరించి తన కర్తవ్యంగా భావించి చేసేవాడే నిజమైన సన్యాసి. ఓకే, ఇవాళ మార్నింగ్ క్లాస్ మీరు అటెండ్ అయినట్లయితే, ఐ డోంట్ నో ఎంతమంది అటెండ్ అయ్యారో లేదో నాకు తెలియదు, శ్రీరామనవమి సంబంధించి స్పెషల్ క్లాస్ అనేది జరిగింది. అయితే ఆ క్లాస్లో మనం అనుకున్నాం, సో రామాయణం కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అన్ని కూడా మనకి ఏం చెప్తూ ఉంటాయంటే, ఒక పక్క విధి మనతో తాండవం చేయిస్తున్నప్పటికీ కూడా, కష్టమైన పరిస్థితుల్లో మనకి తోసి వేస్తున్నప్పటికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా వారి కర్తవ్యాన్ని ఎంత జాగ్రత్తగా చెయ్యాలి అనే దానిపైనే ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. రామాయణంలో ప్రతి ఒక్క పాత్ర కూడా మనకి అదే తెలుపుతూ ఉంటుంది. సో రామచంద్రుడు కూడా ఎప్పుడైతే తన తండ్రి అడవులకు వెళ్ళిపోమని చెప్తారో, ఆయన ఆమ్, అదేదో బహిష్కరణలాగా ఫీల్ అవ్వలేదు. ఇది నా తండ్రికి ఆ గౌరవాన్ని నిలబెట్టే సంఘటన నేనిది. నేను కొడుకుగా నా తండ్రి యొక్క గౌరవాన్ని నిలపగలిగే సంఘటన ఇది. సో ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి అంటే, తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడం అని చెప్పి. సో ఆయనకి రాజ్యం పైన ఎటువంటి అటాచ్మెంట్ అనేది ఉన్నా కూడా, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది అంత సులభమైపోతుందా చెప్పండి? కాదు మాతాజీ. అవ్వదు. కానీ ఇక్కడ రామచంద్రుల వారు చూపిస్తున్నారనమాట. ముందు రోజు రాత్రి నీకు పట్టాభిషేకం చేస్తాను రామా అంటే ఓకే అన్నారు. పక్క రోజు పొద్దున్నే పిలిచేసి నీకు పట్టాభిషేకం కుదరదు, నిన్ను రాజ్యం నుండి బహిష్కరిస్తున్నానంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్ అంటారనమాట. సో ఇది కదా నిజమైన వ్యక్తి ఎలా నడుచుకోవాలి, ఒక యోగి ఎలా నడుచుకోవాలి అనేది రామచంద్రుల వారు నడిచి ఆచరించి చూపించారనమాట. అందుకనే ఆయన్ని మనం మర్యాద పురుషోత్తముడు అని చెప్పి చెప్తాం. అంటే ఒకవేళ మనం ఎవరినైనా ఫాలో అవ్వాలి కంప్లీట్ గా అంటే, రామచంద్రుల వారిని మనం ఫాలో అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన చేసింది భగవంతుడే వచ్చినప్పటికీ కూడా, ఆయన లీల అంతా కూడా ఒక ఉన్నతమైన పురుషుడు ఎలా నడుచుకోవాలి అనే దానికి అనుగుణంగా ఆయన లీల అనేది చేస్తారనమాట. ఓకే, కృష్ణనే రాముల వారిగా వచ్చి ఆయన ఎలా ఒక మానవుడు జీవించాలి, ఎలా తన కర్తవ్యాన్ని ముందు పెట్టి తన ధర్మాన్ని ముందు పెట్టి ఆయన బ్రతుకుతూ ఉండాలి అనేది చూపించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అనమాట. సో ఈ శ్లోకాలు కూడా మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కర్మల పైన అటాచ్మెంట్ అనేది లేకుండా కర్మని కేవలం తన కర్తవ్యంగా గ్రహించి తన బాధ్యతగా చేస్తూ వెళ్తారో, అటువంటి వ్యక్తియే నిజమైన సన్యాసి మరియు నిజమైన యోగి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇందాక అనుకున్నట్లు ఈ చాప్టర్ లో అష్టాంగ యోగా గురించి చెప్తారు. అష్ట అంటే ఏంటి, నెంబర్ ఏంటి చెప్పండి? 8 మాతాజీ, 8. 8 కదా. సో ఇక్కడ ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేసే అష్టాంగ యోగలో 8 అంగాలతో ఉన్న యోగా పద్ధతి గురించి చెప్తారనమాట. అయితే కృష్ణ దీన్ని ప్రతిపాదించడం ఎందుకు కలియుగంలో ఇది మనకి కుదురుతుందా అంటే, శ్రీల ప్రభుపాదుల వారు మొదటి శ్లోకం యొక్క భాష్యంలో చెప్పేస్తారనమాట. కలియుగంలో అష్టాంగ యోగా పద్ధతిని అభ్యసించడం అనేది చాలా 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 కష్టతరమైనది. సులువైన ఎక్కువ ప్రయాస లేకుండా చేయగలిగిన మార్గం ఏంటి అంటే మనకి భక్తి యోగా. కృష్ణ దీన్ని చెప్పిన తర్వాత అర్జున అంటారు ఫైనల్ గా, ఇదంతా చేయడం నా వల్ల కాదు కృష్ణ అని అంటారు అనమాట. ఎంతో గొప్ప యోధుడు తన శరీరంతో ఆయన స్వర్గలోకాలకు వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఇంద్రుని సీట్ పైన కూర్చొని ఆ నివాత కవచ అనే రాక్షసుల్ని ఎదిరించిన వ్యక్తి, అండ్ భగవంతుని దగ్గర అంటే లార్డ్ శివ దగ్గర పాశుపతాస్త్రాన్ని గెలుచుకున్న వ్యక్తి, వంటి చేత్తో కౌరవ సేనని మొత్తం ఆపగలిగిన వ్యక్తి ఏమంటారంటే ఫైనల్ గా, ఈ పద్ధతిని నేను అవలంబించలేను అని అంటారనమాట. సో అర్జునుడే అవలంబించలేను అని అంటున్నారంటే మనం చేయగలమా? మనం ఏమైనా జస్ట్ ఒక ట్రై చేసి చూద్దామని అనుకోవచ్చా? లేదు మరి చేయలేం మాతాజీ. చేయలేమన్నమాట. అష్టాంగ యోగం చేయలేనంటారా? అష్టాంగ యోగం, ఎగ్జాక్ట్లీ అష్టాంగ యోగం. సో అష్టాంగ యోగం అంటే ఏంటి అనేది మనకి కొన్ని శ్లోకాస్ అయ్యాక నేను మీకు ఒక చిన్న స్లైడ్ ఉంది, అది చూపించి చెప్తాను. అసలు ఏమేంటి అష్టాంగ యోగాల్లో 8 అంగాలు ఏంటి, ఒక్కొక్క అంగంలో మనం ఏమేం చేయాలి, ఎంత కష్టంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఫ్యూచర్లో కొన్ని శ్లోకాస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ముందుగా ఏం చెప్తున్నానంటే, సరే ఈ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఇది మనం ట్రై చేయగలమా అంటే, శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ ఈ శ్లోకాల్లో క్లారిటీ ఇస్తున్నారు. కలియుగంలో ఈ మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించడం అనేది చాలా కష్టతరమైన విషయం. సులువైన భక్తి యోగ మార్గాన్ని
దాన్ని స్వీకరించండి. చాలా తొందరగా మీరు మీ పథంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు అని చెప్పి చెప్తారనమాట ఈ శ్లోకాలు. ఓకే. అయితే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫిష్ గా బ్రతకడం అనేది జనరల్ గా ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నా కోసం చేసుకుంటాను, నా ఫ్యామిలీ కోసం చేసుకుంటాను, నా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి చేసుకుంటూ ఉంటాను. సో భౌతికంగా బ్రతికే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క స్వలాభం కోసం బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు కూడా భగవంతునితో ఐక్యం అవ్వాలి అనే భావనలో వాళ్ళు ఆ జ్ఞానం యోగ పద్ధతిని స్వీకరిస్తూ ఉంటారన్నమాట. అక్కడ కూడా స్వలాభమే ఉంది. నేను ఈ శరీరంతో ఉన్నాను కాబట్టే కష్టాలు పడుతున్నాను. ఈ శరీరం లేని స్థితికి నేను వెళ్ళిపోవాలి అంటే నేను కంప్లీట్ గా భగవంతునితో లీనమైపోవాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫోకస్ ఏంటి చెప్పండి? నేను కష్టాల నుండి బయటపడిపోవాలి అనా కాదా చెప్పండి? అంతే మాతాజీ. నేను అంటే అంతే, ఆత్మకి అంతే. సంబంధించి. సో అందుకనే భగవంతునితో ఐక్యమైపోవాలని చూస్తున్నారు. కొంతమంది ఈ అష్టాంగ యోగ పద్ధతిని ఆచరించే వారికి ఏముంటాయంటే అష్టసిద్ధులు కావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అష్టసిద్ధులు అంటే లఘిమ, ఘరిమ, ఆ ఆ, మనకి చాలా సిద్ధులు ఉంటాయన్నమాట. అంటే ఒక్కసారిగా ఒక వ్యక్తి చాలా చిన్నగా అయిపోతాడు, లేదా ఒక వ్యక్తి చాలా ఒక్కసారిగా పెద్దగా అయిపోతారు, లేదా ఇప్పుడు ఫుల్ గా గోడలు ఉన్న ఇదిలో నుండి ఇట్లా పాస్ అయిపోయి వెళ్ళిపోతారనమాట ఆయన. అట్లా వెళ్ళగలిగే శక్తి, ఇట్లాంటి సిద్ధులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కసారిగా తేలికగా అయిపోతారు, ఒక్కోసారి చాలా బరువుగా అయిపోతారు. వశీకరణ శక్తి అంటే కొంతమందిని వాళ్ళని వశం చేసేసుకొని వీళ్ళు ఎలా చెప్తూ ఉంటే వాళ్ళు అలా ఆడుతూ ఉంటారనమాట. అటువంటి సిద్ధులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో జ్ఞాన యోగాలో ఆ భగవంతునితో ఐక్యమైపోవాలి అనే స్వార్థ భావన ఉంది. సరే, కర్మిగా ఉన్నప్పుడు కంప్లీట్ గా స్వార్థ భావమే ఉంది. అక్కడ నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా వాళ్ళ కోసం నేను బ్రతకాలి అని స్వార్థ భావం ఉంది. అష్టాంగ యోగ పద్ధతిలో కూడా నాకు అష్టసిద్ధులు రావాలి అనే స్వార్థ భావం అనేది ఉంది. కేవలం భగవద్ భక్తిలో మాత్రమే ఎటువంటి స్వార్థ భావం లేకుండా నేను భగవంతుణ్ణి ప్లీజ్ చేయాలి, ప్రసన్నం చేయాలి అని నిస్వార్థ భావన అనేది మనకి కేవలం భక్తి యోగంలో మాత్రమే ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకాలు మనకు అదంతా చెప్తారనమాట. సో నిస్వార్థంగా ఎప్పుడు ఉండగలము అంటే భగవంతుణ్ణి సెంటర్ చేసి మన జీవితంలో భగవంతుడు కేంద్రీకృతమైనప్పుడు మాత్రమే మనలో నిస్వార్థత అనేది వస్తుంది. ఓకే. రామాయణంలో కూడా ఒక ఘట్టం ఏముంటుంది అంటే భరత్ మహారాజ్ ఎప్పుడైతే రాముడు అడవులకి వెళ్ళిపోయారు అని చెప్పి తెలుసుకుంటారో ఎంత కలత చెందుతాడంటే, ఇది నా అన్నకి చెందవలసిన రాజ్యము నేను అనుభవించడం ఏంటి అని చెప్పి ఇమీడియట్ గా అందరినీ తీసుకొని, అయోధ్యవాసులందరినీ తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోతారనమాట. అరణ్యానికి వెళ్ళిపోయాక ఆమ్, వాళ్ళిద్దరి మధ్యన వాదన ఎలా ఉంటుంది అంటే, రాజ్యం నాకు కావాలి అంటే నాకు కావాలి అని కాదు, రాజ్యం నువ్వు రాజ్యపాలన చెయ్యాలి అని చెప్పి భరతుడు రాముడిని అంటుంటే రాముడేమో లేదు లేదు భరత, నువ్వు రాజ్యపాలన చేయాలి అని అంటూ ఉన్నారనమాట. ఇక్కడ స్వార్థభావం ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? లేదు మాతాజీ. మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో మనం భగవంతుని సెంటర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఆ నిస్వార్థత అనేది బయటకు వస్తుంది అనమాట. సో అందుకని భక్తిలో మన ఇంద్రియ భోగం కోసం, మన సుఖం కోసం చేయడం అనేది ఉండదు. భక్తి మొదలు పెట్టడంతోనే భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను అనే భావనతో మొదలు పెట్టేసేయచ్చు అనమాట మనం. సో ఆ నిస్వార్థత అనేది కేవలం భగవద్ భక్తి చేస్తున్నప్పుడే మనకి వస్తుంది. లేదు అంటే మాత్రం మనం స్వార్థ భావనలోనే మునిగిపోతాం. ఓకే. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవాళ ఇంత యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం ఇంకొక దేశం పైన ఇంత ఎత్తున యుద్ధాలు జరుగుతూ చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని వనరులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ప్రాణభయంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా మూలం ఏంటి చెప్పండి? స్వార్థమా కాదా? స్వార్థం, స్వార్థం. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో అన్నిటినీ బేస్ చేసుకొని వెనక్కి వస్తే స్వార్థం. నేను ఎంజాయ్ చేయాలి, నా వాళ్ళు బాగుండాలి అనే స్వార్థ భావం నాటుకుపోయింది కాబట్టే ఇవాళ సమాజంలో శాంతియుతంగా బ్రతకడం అనేది జరగడం లేదు. కానీ ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతటా భక్తి ప్రచారం జరిగి భగవంతుడు కేంద్రీకృతం అయిపోతారో అసలు ఇంకొక వ్యక్తిని బాధ పెడుతుంటేనే మనకు కష్టం అనిపిస్తుంది. అరే, నేను ఒక పక్క నామజపం చేస్తూ భగవంతుని సేవ చేస్తూ భగవంతుని బిడ్డ అయిన ఇంకొక ప్రాణిని నేను ఇబ్బంది పెడుతున్నానే, ఎలా నేను భగవంతుని ప్రసన్నం చేయగలను అనేది ఇమీడియట్ గా మనకి అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడేమవుతాము, ఆటోమేటిక్ గా నిస్వార్థత అనేది బయటకు వచ్చేస్తుంది.
బయటకు వచ్చేసి అందరూ కూడా సమన్వయంగా ఉండగలుగుతారు. మనకి భగవంతుడు ఏదైతే ఇచ్చారో దాంతో హ్యాపీగా ప్రశాంతంగా ఉందాము. అయినా భగవంతుడు మనకేం లోటు చేశారు? మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నారు కదా! సో ప్రశాంతంగా మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటూ భగవద్భక్తి చేసుకుందాము అనే ఫోకస్ అనేది అటువైపు తిరుగుతుందన్నమాట. కానీ ఎక్కడైతే స్పిరిచువల్ రూట్స్ ఆధ్యాత్మికంగా బేస్ అనేది లేదనుకోండి, స్వార్థం అనేదే సెంటర్ అయిపోతుంది. మన ఈగో, మన అహం అనేది సెంటర్ అయిపోతుంది. దేశాలు దేశాలు కూడా యుద్ధాలతో ఇట్లా తలమునకలైపోతూ ఉంటాయన్నమాట. ప్రజలు బాధపడుతున్న ఎంత వనరులు ఉన్నాయి చెప్పండి. అయినప్పటికీ కూడా ఇవాళ ఇంత షార్టేజ్ రావడానికి రీజన్ ఏంటి అంటే మానవుని యొక్క స్వార్థ భావమే రీజన్. సో ఆ స్వార్థ భావాన్ని పోగొట్టాలి అంటే ఒకటే మార్గం, భగవద్భక్తినే మార్గం. ఇంకే మార్గం తీసుకున్నా కానీ ఆ స్వార్థం అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగడం అనేది జరగదన్నమాట. ఓకే, అందుకే శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, సో మీరు వరల్డ్ అంటే పీస్ కాన్ఫరెన్సెస్ అనేవి పెడుతూ ఉంటారు, శాంతియుతంగా ఎలా బ్రతకాలి అనేది ఎన్నో సమావేశాలు, ఎన్నో చర్చలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పటి వరకైతే మన కేంద్ర బిందువు భగవంతుడు కాడో అంతవరకు కూడా సమాజంలో శాంతి భద్రతలు అనేవి ఉండవు అని చెప్పేస్తారనమాట. ఒకసారి భగవంతుణ్ణి సెంటర్ చేసి చూడండి, కేంద్ర బిందువుగా చేసి చూడండి, ఆటోమేటిక్ గా సమాజం అనేది మొత్తం శాంతియుతంగా మారిపోతుంది అని చెప్పి చెప్తారు. ఓకే, నిజంగా కదా, ఆలోచించారు ఎప్పుడైనా మీరు? మనం ఇవాళ ఎల్పిజి షార్టేజ్ అని, ఫ్యూయల్ షార్టేజ్ అని, పెట్రోల్ డీజిల్ షార్టేజెస్ అని బాధపడుతున్నామా లేదా చెప్పండి? అవును Of course. మాతాజీ. ఇంకా బాధపడుతున్నాం మాతాజీ. అవును. బై కృష్ణాస్ మర్సీ మనకి ఇంకా అంత ఇంపాక్ట్ అనేది తెలియడం లేదు, కానీ బట్ స్టిల్ ఈ డిస్కషన్స్ అనేవి మనకి జరుగుతూ ఉన్నాయా లేదా? కొంచెం జాగ్రత్తగా జరుగుతున్నాయి చూసుకో. మాతాజీ. జరుగుతున్నాయి. వీటన్నిటికీ మూలం ఏంటి చెప్పండి ఒక్కసారి? స్వార్థమే అక్కడున్న మాతాజీ. అక్కడున్న వ్యక్తులు అరే ఇంత వనరులు భగవంతుడు ఇచ్చాడు, మనం ఎవరము వీటిని దోచేసుకోవడానికి అనే ఆలోచన వచ్చేసింది అనుకోండి. నేను అసలు దీనికి అధిపతినే కాదు, నేను కేవలం కొంతకాలం టెంపరరీగా ఈ శరీరంలో ఉండడానికి వచ్చాను. ఈ శరీరానికి కొన్ని పవర్స్ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా నేను దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అనే ఆ గ్రౌండింగ్ అనేది లేకపోవడం వల్లనే కదా ఇవాళ ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. భగవంతుడు చూడండి, మనం బ్రతకడానికి కావాల్సినవన్నీ సెట్ చేసి పెట్టేశారు ఇక్కడ, కానీ మనం స్వార్థం సెంటర్ చేసేసుకొని మనం బ్రతకడాన్ని కూడా కష్టతరం చేసేసుకుంటున్నాం అనమాట. ఇంతకు ముందు అన్నాను కదా, కలియుగం బిగినింగ్ లోనే ఇటువంటి స్థితి, ఒక్క మనిషి పవర్ లో ఉన్న ఒక్క మనిషి ఆ కరెక్ట్ గా లేకపోతే ఎటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతాయి అనేది ఇప్పుడే మనం ఇంత చూస్తున్నామంటే, ఫ్యూచర్ లో ఇంకా కలియుగం పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్వార్థభావం పెరిగిపోతూ ఉంటే ఇంకా అసలు ఈ ప్లేస్ లో బ్రతకడానికి ఆస్కారం ఉంటుందా ఆలోచించండి. లేదు ప్రశాంతంగా మాతాజీ. బ్రతకడానికి ఆస్కారం ఉంటుందా? ఇవాళ సరే ఎక్కడో జరుగుతుంది యుద్ధము, మనం భారతదేశంలో బానే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. వి నెవర్ నో, మన దాకా ప్రాబ్లం రావడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? విత్ ఎక్కువ టైం పడుతుంది. మ్యాటర్ ఆఫ్ టైం, అంతే, ఎక్కువ సమయం లేదనమాట. సో మనం ఏం చేయాలంటే వీలైనంత భక్తి ప్రచారం చేస్తూ మనం భక్తిలో కమిట్మెంట్ అనేది చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ప్రతి ఒక్కరి మనసులో భక్తి బీజాన్ని నాటాలి మనందరం కలిసి. నాటుతున్నప్పుడే ఈ ప్లేస్ లో మన మనుగడ అనేది సాగడం అనేది పాసిబుల్ అవుతుంది. లేదంటే మాత్రం ఈ ప్లేస్ లో ఉండడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. అఫ్ కోర్స్ కృష్ణ చెప్పారు ఈ ప్లేస్ దుఃఖాలయం అని, అయినప్పటికీ కూడా ఈ దుఃఖాలయం నుండి మనం ఆ సుఖాలయానికి వెళ్ళాలి అంటే కొంతకాలం ఈ దుఃఖాలయంలో ఉండాలా లేదా చెప్పండి? ఉండాలి మాతాజీ. ఆ కొంతకాలమైనా మనం ఉండాలి అంటే భగవద్భక్తి కేంద్ర బిందువు అయిపోవాలి. అయితేనే ఆ కొంతకాలమైనా ఉండగలుగుతాం, లేదంటే ఇక్కడ ఉండడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది ఫ్యూచర్ లో. ఓకే, ఇంకేమంటున్నారంటే, ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు దేవాది దేవునితో సంయోగము నీవు తెలుసుకొనుము ఓ పాండుకుమార. ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. సో ఈ శ్లోకాలు ఏదైతే సన్యాసం అని పిలువబడుతుందో, సన్యాసి అని ఎవరైతే చెప్పబడతారో ఆయనే నిజమైన యోగి అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ కృష్ణ. ఒక నిమిషం. సో యోగము అంటే గుర్తుందా? ఏంటి యోగా అంటే ఏంటి అర్థం? దేవునితో దగ్గర వాడు మాతాజీ.
కరెక్ట్. భగవంతునితో మన కనెక్షన్ ని దగ్గర ఏర్పాటు చేసుకోవడం, మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం అనేది యోగం అనే పదానికి అర్థం అన్నమాట. ఆ యోగం కర్మ ద్వారా చేస్తే కర్మయోగం అంటున్నాం. ఆ యోగం జ్ఞానాన్ని అర్జన చేస్తే అది జ్ఞానయోగం అంటున్నాం. అదే యోగాన్ని అష్టాంగ యోగ పద్ధతిలో చేస్తే అది అష్టాంగ యోగం అంటున్నాం. బట్ అదే యోగాన్ని, అదే భగవంతునితో మన సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడాన్ని భక్తితో చేస్తే దాన్ని భక్తి యోగం అని చెప్పి చెప్తున్నాం మనం. అయితే సన్యాసి యోగి ఒకరే అని చెప్పి ఈ శ్లోకాల్లో చెప్పారు. యోగి అంటే ఎవరైతే భగవంతునితో తన సంబంధాన్ని స్థాపించుకోవాలనుకుంటున్నారో ఆయన యోగి, అది క్లియర్ మనకి. సన్యాసి అంటే ఎవరు అంటే ఇందాక శ్లోకాలు చూసినట్లు ఎవరైతే తన యొక్క కర్మ పైన మమకారం ప్రతిఫల అనేది లేకుండా, ప్రతిఫల ఆకాంక్ష లేకుండా ఆయన తన యొక్క కర్తవ్యంగా కర్మని ఆచరిస్తూ ఉంటారో, సి ఎప్పుడైతే ప్రతిఫలాపేక్ష లేదు అంటే మెల్లగా ఆయన యొక్క నేచర్ ఎట్లా మారుతూ ఉంటుంది అంటే, నా స్వలాభం కోసం చేయడం లేదు, ఇది భగవంతుడు నన్ను ఇక్కడ పెట్టారు, ఇది నా బాధ్యతగా నేను చేస్తున్నాను, ఆయన ప్రసన్నం కోసం చేస్తున్నాను అని మెల్లమెల్లగా ఆ భావన అనేది మనలో మొదలవుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ సన్యాసిలో. సో ఈ విధంగా చూసుకుంటే ఇలా చేస్తున్నా కూడా ఆయన భగవంతునితో తన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారా లేదా? ఎస్ ఆర్ నో? సో అలా మనకి యోగి అన్నా కానీ సన్యాసి అన్నా కానీ ఒక్కరే. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా తన కర్మని చేస్తూ భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అని ప్రయత్నం చేసే వ్యక్తి సన్యాసి. యోగి అంటే భగవంతునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకునేవాడు. అయితే ఈ ఇద్దరు కూడా ఫైనల్ గా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యోగి అన్నా సన్యాసి అన్నా ఒకరే అని కృష్ణ ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఏ మార్గం తీసుకున్నా గానీ అంటిల్ భగవంతుణ్ణి ప్రసన్నం చెయ్యాలి అనే పాయింట్కి రాలేదనుకోండి, ఆ మార్గాల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇందాక అనుకున్నాం జ్ఞానయోగ పద్ధతి తీసుకున్నాం. జ్ఞానయోగ ద్వారా మనము జ్ఞానాన్ని అర్జన చేస్తున్నాము. బట్ అదంతా ఎందుకు? భగవంతునితో కనెక్ట్ అయ్యి భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునితో నా సంబంధాన్ని తిరిగి స్థాపించుకోవాలి అనే ప్రయత్నానికి అది దోహదపడింది అనుకోండి, దెన్ కరెక్ట్ ప్రాసెస్ లో ఉన్నట్లు మనం. సో అష్టాంగ యోగా చేస్తున్నాం. ఈ 8 అంగాలతో కూడిన యోగాలో కూడా నా మనస్సుని భగవంతుని పైన సంలగ్నం చెయ్యాలి, ఆ విధంగా నేను భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చెయ్యాలి అనే మార్గంలో ఉంటే దెన్ కరెక్ట్ పద్ధతిలో ఉన్నట్లు. బట్ ఫైనల్ గా మనం భగవంతుణ్ణి ప్లీజ్ చేయాలి అనేది పక్కన పెట్టేసి ఏ మార్గాన్ని తీసుకున్నా కూడా అది ఇన్కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో భక్తిలో చూడండి మీరు, మనం మొదలు పెట్టడమే జపం మనకి ఇష్టమా చెప్పండి? స్టార్టింగ్ లో జపం చేయడం మనకి ఇష్టం ఉంటుందా? లేదు మాతాజీ, కష్టతరంగా లేదు, ఉన్నది చాలా. కష్టతరంగా ఉంటుంది, మనకేమి ఇష్టం ఉండదు. మాల పట్టుకోవాలంటేనే చెయ్యి బరువెక్కిపోతుంది, నామం తిప్పాలి అంటేనే నాలుక ఓ 100 కిలోల వెయిట్ ని మోస్తుందా అన్నంత కఠినంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అవునా కదా చెప్పండి? ఎస్ మాతాజీ. సో అవును మాతాజీ. ఇంత కష్టంగా ఉన్నా కానీ ఎందుకు చేస్తున్నాం? ఓకే, భగవంతుణ్ణి ప్రసన్నం చెయ్యాలి అనేంత గొప్ప ఉద్దేశం లేకపోయినా ఆచార్యులు నాకు ఇచ్చారు ఇది, భగవంతుని నామం ఎంతో గొప్పది, కలియుగ ధర్మం ఇది, ఇంతమంది బోధిస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో గొప్పతనం ఉంది, సో నేను ప్రయత్నం చేస్తాను అని మొదలు పెట్టిన తర్వాత మెల్లమెల్లగా మనకి నేను నచ్చినా నచ్చకపోయినా భగవంతుని కోసం నేను ఇది చేస్తాను అనే భావన మనకి కలిగిద్ది. సో ఇక్కడ మనం సెంటర్ అయిపోతున్నామా, కృష్ణ సెంటర్ అయిపోతున్నారా భక్తిలో చెప్పండి? మనకి కృష్ణవే నచ్చు సెంటర్. కృష్ణ సెంటర్ అయిపోతారు. ఇనీషియల్ గా అవును కృష్ణ మాతాజీ. పెట్టే టెస్ట్ ఏంటి తెలుసా? భక్తిలో టేస్ట్ ఇవ్వరనమాట. టేస్ట్ ఇవ్వకుండా నామం చేయాలంటే కష్టంగా ఉంటుంది, పొద్దున లేవాలంటే ఒళ్ళు సహకరించదు, ఆ మనకి ప్రసాదం తీసుకోవాలి అంటే మనకి ఇప్పటిదాకా ఏదంటే అది తినడము, ఎక్కడంటే అక్కడ తినడం అనేది మనకి అలవాటైపోయి ఉంటుంది జనరల్ గా. దట్ ఈస్ హౌ మనం అలా పుట్టేసాం, అలా బ్రతికేసాం అలాగా. కానీ ప్రసాదం తీసుకోవాలి అంటే మనం శుచిగా వంట చేయాలి. శుచిగా వంట చేస్తూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా రుచి చూడకుండా జాగ్రత్తగా వంట చేస్తూ రుచి చూడట్లేదు అంటే జాగ్రత్త ఫోకస్ అనేది పెట్టాలా లేదా చెప్పండి? జనరల్ గా మాతాజీస్ ఎవరైతే వంట పెట్టాలి. చేస్తారు, మనం పెట్టాలి ఎక్కడో మాతాజీ. ధ్యాస పెట్టి ఏదేదో మాట్లాడేస్తూ వంట చేసేసాం అనుకోండి, అందులో అవును. ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత పులుపు వేయాలి అనేది కొలతలు కొంచెం కరెక్ట్ గా వేయలేదనుకోండి, తినగలుగుతామా? తినలే తినలేము మాతాజీ. మాతాజీ. తినలేము. అండ్ మనకి సరే తర్వాత చూసుకుందాంలే, ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసేస్తాంలే అనుకునేంత కూడా లేదు, ఎందుకంటే మనం రుచి చూడకూడదు, భగవంతునికి నివేదన చేయాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఫోకస్ పెడుతూ చేయాలన్నమాట. వంట చేస్తున్నప్పుడు కూడా మినిమం పెట్టాల్సినంత కాన్సన్ట్రేషన్ పెట్టి జాగ్రత్తగా ఓకే 1 స్పూన్ వేయాలా, 2 స్పూన్లు వేయాలా ఉప్పు, ఇందులో ఎంత కారం వేయాలి అనేది కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వేసుకొని చేస్తే కోర్స్ ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ స్టిల్ మేనేజబుల్ గా మనం చేయగలుగుతాం.
సో ఇదంతా మనకి ఇష్టమైన పనా చెప్పండి? ఈజీగా సులువైన పనా ఇనీషియల్ గా మనకి? లేదు కష్టమైన పని. మాతాజీ. కష్టమైంది. కష్టమే. కష్టమైనప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మనం తెలుసుకున్నాం. సో ఇప్పటిదాకా ఎలా అయితే బ్రతికామో అలా బ్రతకకూడదు. అలా మనం భగవంతునికి నివేదన చేయకుండా తినడం అనేది కరెక్ట్ కాదు. సో భగవంతునికి నివేదన చేసి తినాలి అని చెప్పి ఆ కష్టాన్ని కూడా తీసుకుంటున్నాం. ఎందుకు? భగవంతుని యొక్క ప్రసన్నత కోసం. సో భక్తిలో మనకి ఏమైతుంది అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి కూడా మనము భగవంతుని కోసం భగవంతుని కోసం భగవంతుని కోసం అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో మిగిలిన యోగాలన్నీ కూడా ఏం చేసినా కానీ ఫైనల్ గా భగవంతుని కోసం చేస్తున్నాను, భగవంతుని ప్రసన్నత కోసం చేస్తున్నాను అనే పాయింట్ మిస్ అయితే అది ఇన్కంప్లీట్ అయిపోతుంది. కానీ భక్తిలో మాత్రం మనం స్టార్టింగ్ నుంచి రైట్ ఫ్రమ్ డే వన్ నాకు నచ్చినా నచ్చకపోయినా ఒక నియమంగా నేను చేస్తాను. నా మనస్సు ఒప్పుకొని ఒప్పుకోకపోని నేను చేస్తాను. ఇది నాకు ఆచార్యులు ఇచ్చారు, శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారు, శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చారు అని చెప్పి మనం ఆ నిష్ఠ నియమం అనేది చూపిస్తూ చేస్తాం. ఎందుకు అంటే భగవంతుని ప్రసన్నత కోసం. సో భక్తిలో వచ్చే ఫస్ట్ థింగ్ అనేది మనం మిగిలిన యోగాల్లో ఎంతో అభ్యాసం చేశాక భగవంతుని ప్రసన్నత కోసం చేయగలుగుతామేమో కానీ భగవద్భక్తిలో మాత్రం ఇమీడియట్ గా స్టార్టింగ్ నుండే మనము భగవంతుని ప్రసన్నత కోసం చేయడం అనే స్థితికి తీసుకొచ్చేస్తుంది అనమాట. భగవద్భక్తి యొక్క శక్తి అటువంటిది. ఓకే, నెక్స్ట్ 6.3 చూద్దాము. నేను ఈ పాయింట్స్ అన్ని కూడా భాష్యంలో ఉన్న కొన్ని పాయింట్స్ ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. 6.3లో ఏం చెప్తారంటే మనకి ఈ అష్టాంగ యోగాలో మనకి స్టెప్స్ ఉంటాయి. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడుచున్నది. యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. సో ఎవరైతే ఈ అష్టాంగ యోగ పద్ధతి ఫాలో అవుతూ ఉంటారో మొదటి స్టేజ్ని ఏమంటారు అంటే యోగ ఆరురూక్ష అంటారు అనమాట. ఏమంటారు? ఆరురూక్ష. ఓకే, లాస్ట్ స్టేజెస్ ని ఆరూఢ అంటారు. అంటే బిగినింగ్ స్టేజ్ ని ఆరురూక్ష అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్ ని పరిపక్వత చెందిన స్టేజ్ ని ఆరూఢ స్టేజ్ అని చెప్పి పిలుస్తారనమాట. ఆరురూక్ష స్టేజ్ లో ఏంటి అంటే కర్మనే మాధ్యమం. మన యొక్క విద్యుక్త ధర్మాలు అనేవి చేస్తూ ఉండాలి బిగినింగ్ స్టేజెస్ లో. బట్ అడ్వాన్స్డ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మన విద్యుక్త ధర్మాలు అనేవి పక్కన పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఓకే, మీకు ఒకసారి స్టెప్స్ చెప్పాక అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను అనేది. సో మరి ఆరురుక్ష స్టేజ్ కి కర్మ అనేదే ప్రధానం కాబట్టి మనకి కర్మయోగ అనేది క్వాలిఫికేషన్ అనమాట అష్టాంగ యోగాకి. ఎందుకంటే అష్టాంగ యోగాలో మొదటి స్టేజెస్ లో కర్మ అనేది చేస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి కర్మయోగ అనేది బేస్ అష్టాంగ యోగాకి. ఓకే, ఆరూఢ స్టేజ్కి వెళ్ళిపోయాక మనం కర్మ అనేది పరిత్యాగం చేయవచ్చు. ఓకే, మీకు 6.4 ఒకసారి చెప్పి స్టేజెస్ అనేవి చెప్తాను. భౌతికములైన కోరికలనన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట గాని కామ్య కర్మల యందు నియుక్తుడగుట గాని చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. సో యోగారూఢ స్టేజ్ లో కర్మ పరిత్యాగం అనేది ఉంటుందన్నాను కదా. సో భౌతికమైన కర్మలు ఏవి కూడా ఇంకా చెయ్యకుండా ఇంద్రియ తృప్తి కోసం నేను ఏదో చెయ్యాలి అనే స్థితి నుండి వాళ్ళు బయటపడిపోతారు. సో ఆ స్థితికి చేరిన వ్యక్తి యోగారూఢుడు అని చెప్పబడగలరు అని అంటున్నారు. అయితే మీకు ఒక్కసారి స్టేజెస్ అనేవి చూపిస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ఎస్ మనకి కనిపిస్తుంది. ఇవి మనకి అష్టాంగ యోగంలో ఉన్న 8 స్టెప్స్. ఇది నాకు ఇంగ్లీష్ లోనే ఉంది స్లైడ్, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. సో మొదటి స్టేజ్ పేరు ఏంటంటే యమ, రెండవది నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో 8 స్టెప్స్ ఏంటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో యమ అంటే ఏంటి అంటే ఏవైతే మనం చేయకూడనివి ఉంటాయో అవి యమగా చెప్తారనమాట. డోంట్స్ అంటే మనం కొన్ని నియమాలు అనేవి ఫాలో అవుతూ
కొన్ని మనం త్యజించాల్సినవి ఉంటాయి, వాటిని డోంట్స్ గా చెప్తారు, యమ అంటారు. నియమ అంటే ఏంటంటే ఏవైతే మనం ఫాలో అవ్వాలో, డూస్ అంటారు అనమాట వాటిని. ఏవైతే మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందో అవి నియమాలు, ఏవైతే మనం త్యజించాల్సి ఉంటుందో అవి డోంట్స్ అంటారు, యమ స్టేజ్. నెక్స్ట్ ఏంటి అంటే ఆసనాలో బాడీలీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో జనరల్ గా మనకి బయట సో కాల్డ్ యోగా అని నేర్పిస్తూ ఉంటారు, తెలుసా? మనం వినుంటాం కదా. ఎస్ 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 మాతాజీ ఎస్ సో యోగా సెంటర్ అని పెట్టారు మాతాజీ. యోగా సెంటర్స్ ఉంటాయి కదా మనకి. చాలా మందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఈ అష్టాంగ యోగా అన్నా కానీ బయట మనకి నేర్పించే యోగా రెండు ఒకటేనా అని మనకి డౌట్ వస్తుంది కదా. ఒకసారి ఈ 8 స్టేజెస్ విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది మనం బయట చెప్పే యోగాలో ఏం మిస్ చేస్తున్నాం అనేది. మొత్తం 8 స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాక మిమ్మల్ని అడుగుతాను. సో ఈ క్వశ్చన్ వెనక పెట్టుకొని ఆలోచిస్తూ ఉండండి. ఓకే, బయట మనం చూసే యోగాలో ఏం చేస్తున్నాము, అసలు అష్టాంగ యోగా అంటే ఏంటి అనేది థాట్ ప్రాసెస్ అనేది పెట్టుకొని వినండి. ఓకే, సో ఆసనలో ఏం చేస్తున్నామంటే బాడీలీ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. సో బాడీని కొంచెం అటు ఇటు స్ట్రెచ్ చేయడం, వంచడం, ఏవైతే ఆసనాలు ఉంటాయో ఆ ఆసనాలు అనేవి ఈ స్టేజ్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రాణాయామలో మనలో మనకి 5 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఉంటాయంటారు అనమాట. సో ఆ ఎయిర్ అన్నిటినీ కూడా మన బ్రీతింగ్ ద్వారా కంట్రోల్ చేసే ప్రాసెస్ అనేది ప్రాణాయామం. ఫర్దర్ శ్లోకాస్లో ఒక్కొక్క దాంట్లో అసలు ఏం చేస్తాము అనేది ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. నేను ఇప్పుడు జస్ట్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఆసనాలు అయిపోయాక మన బ్రీతింగ్ని, శ్వాసని కంట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ ప్రత్యాహార అంటే సెల్ఫ్ కంట్రోల్. సో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే మన మనస్సుని కంట్రోల్ చేయడం, మన ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేయడం అనేది ప్రత్యాహార స్థితిలో వస్తుంది. ఈ 5 స్టేజెస్ని మనము ఆరురుక్ష స్టేజ్ అని అంటాం. ఓకే, సో ఇనీషియల్ స్టేజెస్ని ఆరురుక్ష అన్నాను కదా, ఈ 5 స్టేజెస్ని ఆరురుక్ష అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే ధారణ. ఇంత చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనము ధారణ చేయాలి. ధారణ అంటే మన యొక్క మనస్సుని భగవంతుని రూపం పైన సంలగ్నం చేయడం, ఫిక్స్ చేయడం అన్నమాట. అది ధారణ. సో ఈ 6th స్టెప్ ఏంటి అంటే ఆరురుక్ష స్టేజ్ నుండి ఆరూఢ స్టేజ్కి కనెక్ట్ చేసే స్టెప్. సో ఇది ఆరురుక్ష కాదు, ఆరూఢ కాదు, ఈ ఆరురుక్ష నుంచి ఆరుడాకి కనెక్ట్ చేసే మధ్యలో బ్రిడ్జ్ లాంటిది అనమాట, అదొక స్టెప్ మనకి. ఓకే, అండ్ 7 and 8 మాత్రం ఈ రెండు మనకి అడ్వాన్స్డ్ స్టేజెస్. సో ఈ రెండిట్లో మనం కంప్లీట్ గా ఆరుడ స్టేజ్ లో జరుగుతుంది ఈ టూ స్టెప్స్ అనేవి. సో 7th స్టెప్ ఏంటి అంటే ధ్యానలో డీప్ మెడిటేషన్. ధారణలో భగవంతుని యొక్క రూపం పైన మన మనస్సుని సంలగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ధ్యానంలో ఏంటి అంటే కంప్లీట్ గా నిమగ్నం అయిపోతారనమాట. ఇంకా అది ఓకే, కంప్లీట్ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు. అండ్ అంటే ఇక్కడ డీప్ మెడిటేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా మనం ఇది అయిపోయాక మనకి పొందే స్థితి ఏంటి అంటే సమాధి, ట్రాన్స్. ఈ బాడీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ బాడీని వారిగా గుర్తించకుండా వారు సచ్చిదానంద స్వరూపంగా ఎరగగలిగే స్థితికి వాళ్ళు చేరగలుగుతారు. అది కంప్లీట్ ట్రాన్స్, సమాధి స్థితికి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, ఈ రెండు 7 and 8 మాత్రం మనకి ఆరుడ స్టేజ్ అంటారు. 1 2 3 4 5 ఆరురుక్ష స్టేజ్ అంటారు. ఈ 6th వచ్చేసి ఆరురుక్ష నుంచి ఆరుడ స్టేజ్ కి కనెక్ట్ అయ్యేది. సో ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, మనం బయట చేసే యోగాలో ఏమేమి ఉంటాయి చెప్పండి ఇక్కడ. యోగా క్లాసెస్ ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామం బ్రీతింగ్ ఉంటది, ఎక్సర్సైజ్ ఉంటాయి, ధ్యానం ఉంటది మాతాజీ. ఎంతవరకు ఉంటాయంటే మేబీ కొన్ని యమ నియమాలు కూడా ఉంటాయా లేదా మనకు తెలియదు. ఐ డోంట్ థింక్ సో. ఇవి కూడా ఉండవు మనకి. జస్ట్ ఆసనాలు ఉంటాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. బట్ ఇందాక అనుకున్నాం కదా, ఏ యోగా అయితే భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి ప్రయత్నం చేయడం లేదో అది ఇన్కంప్లీట్ అని అనుకున్నామా లేదా? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. యోగా అంటేనే భగవంతునితో కనెక్ట్ అవ్వాలి. సో ఈ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవేంటి అంటే ప్రిలిమినరీ స్టెప్స్ అన్నమాట మనకి. అంటే ఇవి చేస్తే మన మనస్సుని భగవంతుని పైన స్థితం చేయడానికి కావాల్సిన శక్తి మనకు వస్తుంది. ఏంటి 8 ఉన్నా 3 అన్నా 8 కూడానా? 3 4 5 బేసిక్ 1 2 3 4 5 చేస్తే మన మనస్సుని భగవంతుని పైన స్థిరం చేయడానికి కావాల్సిన శక్తి, ఆ ప్రజ్ఞ అనేది మనకు వస్తుంది ప్రభు. సో సెల్ఫ్ కంట్రోల్, మైండ్ అండ్ సెన్స్ కంట్రోల్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ, మన బాడీ ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉన్నట్లయితే మెల్లగా మన మనస్సుని భగవంతుని రూపం పైన కేంద్రీకృతం చేసే శక్తి అనేది మనకు వస్తుంది. సో ఇవన్నీ ప్రిలిమినరీ స్టెప్స్. బట్ మనం బయట చేసే యోగా అనేది ఈ ప్రిలిమినరీ స్టెప్స్ దగ్గరే ఆగిపోతుంది. అది నిజంగా యోగానా చెప్పండి మరప్పుడు?
కాదు కాదు మాతాజీ. మాతాజీ. కాదు. యోగా అంటే అంటేనే అప్ టు భగవంతునితో అప్ టు కనెక్ట్ 5 అవ్వాలి. అప్ టు 5 స్టెప్స్ మీరు చెప్పేది ఇప్పుడు అప్ టు 5 అప్ స్టెప్స్. టు 5 స్టెప్స్. ఎస్. సో 5 స్టెప్స్ దాకా చేసి ఆపేసామంటే ఏమవుతుంది అంటే సంథింగ్ వీఆర్ డూయింగ్ బట్ ద ఎసెన్స్ అనేది మిస్ అవుతుంది అక్కడ. ఎసెన్స్ అనేది భగవంతునితో కనెక్ట్ అవ్వాలి. మనం ఆ సమాధి స్థితికి చేరాలి. కంప్లీట్ గా మన మనస్సు భగవంతుని పైన సంలగ్నం అయిపోవాలి. మనకి ఏంటి ధ్రువ మహారాజ్ చేస్తారు ఈ అష్టాంగ యోగ పద్ధతి. ఎప్పుడైతే ధ్రువ మహారాజ్ అడవుల్లోకి వెళ్ళిపోతారో నారద మహాముని చెప్తారనమాట, ఇలాగా అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించు అని చెప్పి. సో ఆయన ఈటింగ్ హ్యాబిట్స్ పైన, స్లీపింగ్ హ్యాబిట్స్ పైన, అంటే ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రించే అలవాట్లు, ఆయన ఆసనం అనేది కరెక్ట్ గా పెట్టుకొని ఆయన ఎన్నో నియమాలు, యమ నియమాలు అనేవి ఫాలో అవుతూ, ఆసనాలు అనేవి చేస్తూ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ, మైండ్ ని సెన్సెస్ ని, ఇంద్రియాల్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ మనస్సుని భగవంతుని పైన సంలగ్నం చేయడానికి ప్రయత్నం చేయగా ఆయన కంప్లీట్ గా మనస్సులో ఇక్కడే భగవంతుని పరమాత్మగా దర్శనం చేస్తారనమాట. సో ఆ సమాధి స్థితికి వెళ్తారు ధ్రువ మహారాజ్. ఆ తర్వాత భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడగడం అనేది జరుగుతుంది. అంటే అఫ్ కోర్స్ ఆయన ఏదైతే దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ వరం అనేది తీరుస్తారు భగవంతుడు. సో ఈ స్టెప్ అనేది లేదనుకోండి, భగవంతుని పైన మనస్సుని నిలపడం, భగవంతునితో కరెక్ట్ అవ్వడం అనేది లేదనుకోండి, అది పేరుకి యోగా అని అంటున్నాం కానీ అది యోగా కాదనమాట. అందుకే బయట ఇక్కడ చేసేదాన్ని సమాధి స్థితి అంటే ఏ ఆలోచన లేకుండా ఉండేది సమాధి స్థితి కదా. అక్కడ భగవంతుని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని మీనింగ్ లేదు కదా. లేదు. సమాధి అంటేనే కంప్లీట్ గా భగవంతుని యొక్క ఆ పరమాత్మ రూపం పైన వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇంకా పరమాత్మ రూపం భౌతికంగా పైన. చెలించబడరు వాళ్ళు. ఎస్. మాతాజీ జపం ఏ దేనికి వస్తుంది మాతాజీ? సో ఇప్పటిదాకా మనం ఈ డిస్కస్ చేసిందంతా కూడా అష్టాంగ యోగ పద్ధతి. మనము అష్టాంగ యోగులం కాదు, మనం భక్తి యోగులం. ఆలోచించండి, అష్టాంగ యోగాలో మన ఇంట్లో మనం కూర్చొని చేయడం కుదరదు. అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవుల్లో కూడా కింద జింక చర్మం పరుచుకొని ఒక చిన్న కుష మ్యాట్ ని వేసుకొని దానిపైన జింక చర్మాన్ని వేసుకొని కూర్చుంటారు. కూర్చొని వెన్ను నిటారుగా పెట్టేసి మన యొక్క ఏమంటారు, మన యొక్క దృష్టిని అంతటిని కూడా కనుబొమ్మల దగ్గర మధ్యన నుంచి ఫోకస్ చేస్తూ, ఈ కనుబొమ్మల మధ్యన భాగంలో ఫోకస్ చేస్తూ, మన శ్వాసని కంట్రోల్ చేస్తూ, ఆహారాన్ని, నిద్రని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ అట్లా ఎంతో కాలం ప్రయత్నం చేసిన తర్వాత మెల్లగా మన మనస్సు భగవంతుని రూపం పైన లగ్నం చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఇదంతా మనం చేయగలమా చెప్పండి కలియుగంలో? చేయలేము చెయ్యలే కష్టం మాతాజీ. మాతాజీ, చాలా కష్టం. ఎంత కష్టం అంటే మనకి సమాధి స్థితిలో పడుకొని ఉన్న మనము రాత్రి అంతా పొద్దున 4, 4:30, 5ంటికి అలారం మోగితే లేవడమే మనకి చాలా కష్టం. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. మాతాజీ. అలాంటిది మనం మొత్తం ఫ్యామిలీని వదిలేసి ప్రపంచానికి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోయి బ్రతకడం అనేది ఇంపాసిబుల్. అసలు ఈ యుగంలో అది కుదరని పని అన్నమాట. చాలా అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పీపుల్ మాత్రమే ఈ మార్గంలో సక్సెస్ ని సాధించగలుగుతారు. సో అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఇందాకే మనకి ఫస్ట్ శ్లోకాలోనే భాష్యంలో చెప్పేశారనమాట. భగవంతుడు చెప్పినప్పటికీ కూడా కలియుగంలో ఇది మనం ఆచరించలేనిది, ఆచరించడానికి సాధ్యం కాని పద్ధతి ఇది. కానీ భక్తి యోగా అనుకోండి, మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ బాధ్యత అయితే చేస్తున్నామో అదే బాధ్యతలో అదే చోట మనం ఉంటూ చిన్న చిన్న మార్పులు అనేవి తీసుకొచ్చి భగవంతుని కేంద్ర బిందువుగా చేసుకొని మనం ఇదే మార్గాన్ని, ఇదే అష్టాంగ యోగ మార్గంలో చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే రిజల్ట్ మనకి భక్తి యోగాలో కూడా వస్తుంది, చాలా సునాయాసంగా వస్తుంది. ఓకే. సో అందుకనే మనం ఈ కాలంలో ఈ పద్ధతిని మనం పాటించలేం అనమాట. ఇంపాసిబుల్, మనకి ఇది కుదరని పని. సింప్లెస్ట్ వే ఏంటి అంటే భక్తి యోగా. ఇంకా ఏమంటారు తెలుసా మీకు, మనకి యోగా ల్యాడర్ అని అంటారు. అంటే ఇప్పుడు 100 అంతస్తుల భవనంకి వెళ్ళాలనుకోండి, ఒకటి మనకి 100 అంతస్తులు, ఒక్కో అంతస్తుకి స్టేర్ కేస్ అనేది ఉంది. సో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు, ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు, సెకండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళారు, అలా ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ వెళ్ళారు. ఇంకొక వ్యక్తి ఏం చేశారు అంటే అదే ఫ్లోర్ పక్కన మనకి ఎక్స్కలేటర్, మన ఎలివేటర్ ఉంది. సో ఎలివేటర్ లోకి వెళ్ళిపోయి 100th ఫ్లోర్ బటన్ అనేది ప్రెస్ చేసి అందులో నుంచున్నారు. ఎవరు ఫాస్ట్ గా వెళ్తారు చెప్పండి? ఎలివేటర్ ఎలివేటర్. ఎలివేటర్ మనకి మాతాజీ. ఎవరైతే లిఫ్ట్ లో వెళ్ళారో ఆయనే ఫాస్ట్ గా వెళ్ళగలుగుతారు. అయితే ఎవరు చాలా తక్కువ శ్రమతో వెళ్ళారు చెప్పండి?
లిఫ్ట్ ఎలివేటర్ పైన లేదు. ఎలివేటర్ మీద వెళ్ళినా తక్కువ శ్రమ లేదు. ఎగ్జాక్ట్లీ. సో మిగిలిన యోగా పద్ధతులు అనేవి మనం మెట్లు దారి ద్వారా పైకి వెళ్ళడం అనే పద్ధతి అన్నమాట. చాలా శ్రమతో కూడినవి. అండ్ మనం వెళ్ళగలమో లేదో కూడా తెలియదు. ఏమో ఒక 10 ఫ్లోర్లు ఎక్కాక ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఆగిపోవచ్చు. కానీ భక్తి మార్గం ఏంటి అంటే ఒకసారి లిఫ్ట్ ఎక్కాక మనం ఖచ్చితంగా పైకి వెళ్ళగలిగే స్థితి మనకు ఉంటుందన్నమాట. సో అందుకనే భక్తి యోగంలో కొంత చేశాను, మరి ఇంకా నేను ఫెయిల్ అయిపోయినట్ల, ఒకవేళ ఈ జీవితంలో మొత్తం కంప్లీట్ చేయలేదు అంటే అలా కాదనమాట. ఒకవేళ నువ్వు ఈ జీవితంలో కొంత ఎక్కగలిగావు, ఎలివేటర్ మార్గం తీసుకున్నప్పటికీ కూడా నువ్వు కంప్లీట్ గా వెళ్ళలేదు, కొంత దూరంలో ఉన్నావంటే మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చి ఎక్కడి దాకా అయితే ఆగామో అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాన్ని మనకి భగవంతుడు ఇస్తారనమాట. సో ఇది చాలా సునాయాసమైన పద్ధతి. అంటే మనకు అనిపించవచ్చు, ఏం సునాయాసం మాతాజీ, నామం చెప్పడం అనేది అంత ఈజీగా లేదే, ఆ ఏదైతే భక్తిలో మనకి చెప్తున్నారో ఈ రూల్స్ ఫాలో అవడం అంత ఈజీగా లేదే అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఇప్పటిదాకా మనము కంప్లీట్ గా భగవంతునికి బహిర్ముఖం అయిపోయి బ్రతికాం కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ కొంతకాలం ఈ మార్గాన్ని తీసుకున్న తర్వాత ఎటువంటి స్థితికి వెళ్ళిపోతామంటే, అసలు ఇంతకాలం నేను ఈ మార్గాన్ని తీసుకోకుండా ఎందుకున్నాను, ఇదే కదా నా రియల్ నేచర్, భగవన్ నామం అసలు ఎంతమంది ఆచార్యులు ఏమంటారంటే, నోటి వెంట భగవన్ నామం అనేది ఎంత చెప్పాలని ఉంది అంటే నాకు ఒక్క నాలుక సరిపోవడం లేదు, నాకు వేలాది కొలది నాలుకలు కావాలి, లక్షలాది కొలది చెవులు కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారంట. అంటే ఎంత అమృత ఆస్వాదన వాళ్ళు పొందుతూ ఉంటే ఈ నామం నుండి వాళ్ళు అలా కోరుకుంటారు చెప్పండి. సమ్వేర్ మనకి ఇప్పటిదాకా ఈ అలవాటు అనేది లేదు కాబట్టి మనకి కష్టతరంగా ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మనస్సుకి ఎలా ఉంటుంది అంటే, ఏదైనా కొత్తది చెయ్యాలి అంటే మొదట్లో ఉత్సాహం చూపిస్తుంది, కొంతకాలం అయ్యాక నీరు గారిపోతుంది. కానీ అది ఎంత నీరు గారినా కానీ మనం చెయ్యగా 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 ఏమవుతుంది అంటే అది మనలో ఒక ప్యాటర్న్, ఒక భాగం అయిపోతుంది అనమాట. పొద్దునే లేవగానే బ్రష్ చేసుకోవడం అనేది మనకేమైనా పెద్ద కష్టంగా ఉంటుందా చెప్పండి? లేదు మాతాజీ. ఒకవేళ బాగా ఫీవర్ వచ్చింది అయినప్పటికీ కూడా మన ఇంట్లో ఇడ్లీ చేసి పెట్టారు, ఇడ్లీ తినమ్మా బాలేదు కదా నీకు, తినేసి టాబ్లెట్స్ వేసుకో అని అన్నారు, అయినప్పటికీ కూడా మనం అట్లానే తినేస్తామా? లేదు. ఒక్కసారి వెళ్ళి కనీసం ఓపిక లేకపోయినా కనీసం మనం నోటిని కడుక్కోవడానికైనా ప్రయత్నం చేస్తాం, అవునా కదా చెప్పండి? ఎస్ మాతాజీ. సో ఏమైంది ఇక్కడ, అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయిందనమాట. సో భక్తి కూడా, భగవన్ నామం కూడా ఆ స్థితి దాకా వెళ్ళడానికి మనకి కష్టమవుతుంది. కానీ ఒక్కసారి భగవన్ నామం అనేది మనకి అందులో నుండి రుచి అనేది వచ్చేసి మనకి ఇది హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత ఇందులో పెద్ద స్ట్రగుల్ మనకు కనిపించదు. దిస్ ఈజ్ న్యాచురల్, దిస్ ఈజ్ హౌ నేను ఉండాల్సిందే, ఇలా ఉండాలి అని చెప్పి మనకి అప్పుడు అనిపిస్తుంది అనమాట. మనస్సుతో వచ్చేది అదే. ఇనీషియల్ గా కష్టతరంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి దాన్ని మనం హ్యాబిట్ గా బిల్డ్ చేసుకోగలిగాము అంటే మాత్రం, అందుకే ఎవ్రీడే నియమంగా జపం చేయండి అని అంటారు. ఏ రోజు కూడా మిస్ చేయకండి, ఎవ్రీడే నియమంగా జపం చేయండి. అలా ఇంకా ఏమంటారంటే కుదిరితే ఒకే టైంలో చేయడానికి ప్రయత్నం చేయండి, ఒకే ప్లేస్ లో కూర్చొని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఏంటి అంటే మనస్సుకి ఆ ప్లేస్ లో కూర్చోగానే ఓకే ఇంకా మనం జపం చేయాలనే మూడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం జనరల్ గా ప్రతిరోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అలవాటు మనకుంది. అలా మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళగా చేస్తున్నాం అనుకోండి, అనుకోకుండా మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే మనకి ఆకలేసిన ఫీలింగ్ అనేది కలిగేస్తుందంట, ఏదో ఒకటి తినాలి అనే భావన కలుగుతుందంట. ఎందుకంటే ఆ ప్లేస్ యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది. ఆ చైర్లో అలా కూర్చోగానే మనకు అనిపిస్తుంది, ఏమున్నాయా, ఏమైనా తిందామా, ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా అనేది అట్లా వెతికేస్తూ ఉంటాం అనమాట మనం. సో ఆ ప్లేస్ ప్రభావం కూడా ఉంటుంది అని అంటారు అనమాట. సో అందుకని జపాన్ని కూడా అలవాటు చేసుకోవాలి అంటే మనం ఒక ఫిక్స్డ్ ప్లేస్ పెట్టేసుకొని, ఫిక్స్డ్ టైం పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఇంకా మాల పట్టేసుకొని చేసే అలవాటు అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఓకే, భక్తి ఇవాళ సింపుల్ అని చెప్తున్నా కానీ కష్టం అనిపించడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇవాళ అలవాటు లేని, ఇది మర్చిపోయాం కాబట్టి మనకి ఇలా ఉంది. బట్ ఒక్కసారి సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ కొంతకాలం ఇందులో మనం కంటిన్యూ చేయగలిగితే భగవంతుని కృప కూడా తోడవుతుంది, అప్పుడు మనకి ఇది చాలా సునాయాసంగా అనిపించేస్తుంది. ఓకే, మరి అయినప్పటికీ కూడా హిమాలయాల్లో మరి అంతమంది సాధువులు కొన్ని కోట్ల మంది ఉంటున్నారు కదా, వాళ్ళకి ఈ దీని తాలూకా విషయం అర్థం కాకంటారా లేకపోతే ఏంటి అని? అంటే అది చాలా కష్టతరం ప్రభు. ఓకే, అది ఇన్స్పైర్ చెయ్యడం వల్ల పొందరు అని కాదు, ఆ మార్గం కూడా భగవంతుడు ఆపాదించిన మార్గమే, ఆయన ఆమోదించిన మార్గమే. కానీ ఆచార్యులు మనకేం చేస్తున్నారంటే ఆ మార్గాన్ని తీసుకుంటే నీకు ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు,
సో దాన్ని సింప్లిఫై చేసేసి ఇచ్చేస్తున్నాం. అది ఆచార్యుల యొక్క ఇంకా కృప అన్నమాట ఇది. మనకిస్తున్నారు సాధువులకి, మనకిస్తున్నారు. సాధువులకి అది అర్థం అవ్వట్లేదా అంటున్నా. ఇప్పుడు కొందరు ఆ మార్గానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు ప్రభు. కొందరు ఏంటి అంటే వాళ్ళు ఎన్నో జన్మలుగా చేసుకుంటూ వస్తారు, ఆ మార్గాన్ని కంటిన్యూ చేసేస్తారనమాట. ఇంతకు ముందు అన్నట్లు భక్తిలో కూడా మనం ఎలా అయితే కొంత చేశాక మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో అక్కడ నుండి కంటిన్యూ అవుతాము, కొంతమంది ఎన్నో జన్మలుగా చేసుకుంటూ వాళ్ళకది బై నేచర్ అయిపోతుంది. ఎవరో ఆచార్యుల కృప వల్ల ఒకవేళ వాళ్ళు కూడా ఆ ఆచార్యుల నోటి వెంట ఈ భగవత్ కథ శ్రవణం అనేది చేసినప్పుడు మెల్లగా వారి మనసు కూడా భక్తి వైపు తిరిగి ఈ మార్గాన్ని తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు అంటే బై నేచర్ మనకి ఇప్పటిదాకా ఏదైతే ఆ నేచర్ అనేది ఉంటుందో దాని ప్రకారమే వాళ్ళు కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. ఎస్ ప్రభుజీ. ఓకే, సో ఇది అర్థమైంది కదా 8 స్టెప్స్. ఎస్, అర్థమైంది మాతాజీ. సరే మాతాజీ. ఇక్కడ 6.5 అండ్ 6.6 ఈ శ్లోకాస్లో మనకి మనస్సు గురించి చెప్తారు. చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి. చూద్దాం. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలెనే కాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనునది మిత్రుడును అలాగనే శత్రువు అయి ఉన్నది. సో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఇందులో ఎన్ని ఆత్మలు ఉంటాయంటే ఒక్కొక్క ఆత్మ అంటే ఒక్కొక్క పదం ఒక చోట ఆత్మ ఆత్మని సూచిస్తే, ఒక చోట ఆత్మ మనస్సుని సూచిస్తుంది, ఒక చోట ఆత్మ శరీరాన్ని సూచిస్తూ ఉంటుంది. అట్లా అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాలు లేవనుకోండి, ఒకసారి ఈ శ్లోక చదివి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః అని చదివిన తర్వాత ఏంటిది, ఏం చెప్తున్నారు ఇక్కడ అనేది మనకు అర్థం కాదు. ఆచార్యుల యొక్క మనకి అనువాదాలు భాష్యాలు ఉన్నాయనుకోండి, సింప్లిఫై చేసి అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు అయిపోతుంది అనమాట. ఓకే, అందుకే మనం వారికి రుణపడిపోయి ఉంటాం అనమాట. ఎంత చేసినా వారు మనకి ఇచ్చిన మేలుని మనం తిరిగి తీర్చలేని మేలు అనమాట అది. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే కాని అధోగతి పాలు చేసుకొనరాదు. సో ఫస్ట్ ఒక ఆత్మ ఇక్కడ మానవుణ్ణి ఆత్మని సూచిస్తుంది, ఇంకొక ఆత్మ ఏం చెప్తుంది అంటే మనస్సుని సూచిస్తుంది అనమాట. సో మానవుడు ఏం చేయాలంటే తన మనస్సుతో తనని తాను ఉద్ధరించుకోవాలి తప్ప తన మనస్సుతో అధోగతి పాలు చెందకూడదు. బద్ధజీవునికి మనస్సు అనున్నది మిత్రుడును అలాగే శత్రువు అయి ఉన్నది. ఓకే, మనస్సుని ఎలా చెప్తారు అంటే ఒక స్పైగా చెప్తారనమాట, బ్యాక్ స్టాబర్ అంటారనమాట, స్పై. ఇప్పుడు మీరు ఏదైనా మూవీస్ చూసినట్లయితే వేరే శత్రు దేశాల నుండి శత్రు దేశాల నుండి మనకి కొంతమంది మన దేశంలోకి వచ్చేయడము, వాళ్ళు మన పౌరులుగానే బ్రతికేస్తూ మనలాంటి జీవనమే నడిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడున్న వ్యక్తులనే పెళ్లి కూడా చేసేసుకుంటారు, ఇక్కడే వాళ్ళు ఏదో ఒక బిజినెస్ లో ఉంటారు, ఇక్కడే వాళ్ళు పిల్లల్ని కనడం, వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క భావన ఎలా ఉంటుంది అంటే ఇక్కడే ఉంటూ ఈ దేశం యొక్క రహస్యాలన్నీ కూడా నేను ఆ శత్రు దేశానికి తెలియజేయాలి అనేవారు ఉంటారు. జనరల్ గా ఇది మనం మూవీస్ లో చూసుంటామా లేదా? చూసాం. సో మన మనస్సు కూడా ఇటువంటిదే, మనతోనే ఉంటూ మనకి ఫ్రెండ్ గా కనిపిస్తూ మనకి ఏదో మేలు చేస్తుందా అన్నట్లు మనతోనే ఉంటదన్నమాట. అయినప్పటికీ కూడా మన యొక్క పతనాన్ని కోరుకుంటూ మనతో ఉండే గొప్ప శత్రువు మన మనస్సు అన్నమాట. ఎప్పుడు అంటే అది కంట్రోల్డ్ గా లేనంత వరకు. ఓకే, సో మనతోనే ఉంటుంది, సదా మనతోనే ఉంటుంది మనస్సు. కానీ ఎలా చెప్తుంది అంటే నీ బాగు కోసమే నేను ఇది చెప్తున్నాను అని చెప్తుంది. అయినప్పటికీ కూడా దాని మాట విని మనం చేశాము అంటే అది మనల్ని ముంచేస్తుంది తప్ప మనల్ని ఎప్పటికీ ఉద్ధరించదు అనమాట. సో ఈ శ్లోకాలో భగవంతుడు చెప్తున్నారు మన యొక్క గొప్ప మిత్రుడు అండ్ గొప్ప శత్రువు కూడా మనస్సే. అదేంటి మిత్రుడు శత్రువు మనస్సు ఎలా అవుతుంది అంటే ఏ మనస్సు అయితే అదుపు తప్పి ఉంటుందో ఆ మనస్సు మనకి శత్రువు. ఏ మనస్సు అయితే అదుపులో ఉండి మనం చెప్పినట్లుగా అది వింటుందో అది గొప్ప మిత్రుడు అనమాట. ఓకే,
మీకు ఈ ఎగ్జాంపుల్ గుర్తుందో లేదో తెలియదు, ఇంతకుముందు క్లాసెస్లో మనం చూసాము. ఇది గుర్తుందా, చారియట్ ఎగ్జాంపుల్? ఎస్ మాతాజీ. సో ఇక్కడ చూసినట్లయితే ఇంద్రియాలు, ఈ గుర్రాలు అనేవి ఇంద్రియాలని సూచిస్తే మన మనస్సు ఈ పగ్గాలన్నమాట. అయితే అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ రథానికి అది ఇంటెలిజెన్స్, అండ్ లోపల ఉన్న ప్యాసింజర్ ఎవరు అంటే సోల్. సో ఇది మన శరీరాన్ని సూచిస్తుంది. మన కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ అండ్ నాలుక, ఇవన్నీ కూడా 5 గుర్రాలు. ఇవి ఎప్పుడు కూడా ఒకవైపు అంటే ఒకవైపు, ఒకవైపు అంటే ఒకవైపు మనల్ని లాగేస్తూ ఉంటాయి అన్నమాట. సో లాగేస్తూ ఉన్నప్పుడు మనస్సు కంట్రోల్ చేయగలిగింది అనుకోండి 5 ఇంద్రియాల్ని, దెన్ వెల్ అండ్ గుడ్, ఆ మనస్సు మనకి గొప్ప మిత్రుడు అనమాట. కానీ ఈ ఇంద్రియాలు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని మనస్సు తీసుకొని ఎస్ నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పి మనస్సు కూడా అదుపు తప్పి వెళ్ళిపోతుంది అనుకోండి, లోపల ఏదైతే ప్యాసింజర్ ఏ గమ్యస్థానానికి వెళ్ళాలి అని అనుకున్నాడో ఆ గమ్యస్థానానికి వెళ్ళగలుగుతాడా ఆయన? వెళ్ళలేడు. సో ప్యాసింజర్ చెప్తారనమాట, ప్యాసింజర్ డ్రైవర్ కి చెప్తారు, పలానా చోటికి తీసుకెళ్ళు, నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తారు. సో ఈ డ్రైవర్ ఈ పగ్గాల ద్వారా ఈ గుర్రాలని అదుపు చేస్తూ ఆ గమ్యస్థానానికి తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ఆ ప్యాసింజర్ ఆ స్థానానికి చేరగలుగుతారు. ఒకవేళ డ్రైవర్ వీక్ గా ఉన్నాడు అండ్ గుర్రాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండి ఈ పగ్గాలు కూడా వీక్ గా ఉండి స్ట్రెంగ్త్ అనేది లేదు అంటే ఆ గుర్రాలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాడు తప్ప ఈ ప్యాసింజర్ హెల్ప్లెస్ గా నేను ఎటు వెళ్తున్నానో తెలియని అయోమయ స్థితిలో పడిపోతాడు. మన జీవితం ఎగ్జాక్ట్ గా ఇలానే నడుస్తుంది ఇవాళ. సో మనకి ఈ అంటే ఇక్కడ శరీరాన్ని మైండ్ ఇంటెలిజెన్స్ ని బట్టే మైండ్ అనేది డిసిషన్ తీసుకుంటుందా మాతాజీ? యాక్చువల్ గా ఏం చేయాలి అంటే ఇంటెలిజెన్స్ ని బట్టే మైండ్ డిసిషన్ తీసుకుంటుందా? ఇంటెలిజెన్స్ మైండ్ ని కంట్రోల్ చేయాలి. ఇంటెలిజెన్స్ చెప్పినట్టుగా మైండ్ బిహేవ్ చేస్తూ చెయ్యాలి ఈ అది. సెన్సెస్ అనేవి అదుపులోకి ఉండాలి. అప్పుడే ప్యాసింజర్ కరెక్ట్ గమ్యస్థానానికి వెళ్తారు. కానీ పరిస్థితి ఏమైతుంది అంటే ఇంటెలిజెన్స్ ని కూడా ఓవర్ పవర్ చేసేలాగా మైండ్ వెళ్ళిపోతుంది అనమాట అన్కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు. అప్పుడు ఏమైతుంది అంటే ఇంటెలిజెన్స్ ఈ డ్రైవర్ వల్ల కూడా కాదనమాట, డ్రైవర్ గట్టిగా పట్టుకొని గాడిలో తీసుకెళ్ళాలి గుర్రాల్ని, కానీ డ్రైవర్ కి శక్తి లేదనుకోండి, గాడి తప్పిపోయి గుర్రాలు ఇలా విచ్చలవిడిగా పరిగెత్తేస్తే ఆ పగ్గాలు చేతిలో నుండి జారిపోయి వీక్ అయిపోయితే ఇంకా ఆ ఇంటెలిజెన్స్ ఏమైనా హెల్ప్ అవుతుందా మనకి చెప్పండి? హెల్ప్ అవును అవ్వదు. మాతాజీ. సో మన జీవితంలో ఎగ్జాక్ట్గా ఇలానే జరుగుతుంది తెలుసా. మన మనస్సుని కంట్రోల్ చేసుకొని మనం ఎటైతే వెళ్ళాలో అటు వెళ్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మనం ఇంద్రియాలు ఏవైతే కోరికలు కోరుతున్నాయో దాని వెనక మనం పరిగెడుతున్నాము అంటే ఆత్మ అధోగతి పాలు చెందుతుంది. అందుకనే భగవంతుని భక్తి చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా భగవత్ సేవలో వినియోగించండి. మనస్సుని నామ జపం ద్వారా కంట్రోల్ చేయండి. మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే ఒక్కటే మార్గం, హరినామ జపం. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ క్యాలిక్యులేషన్ కూడా, ఏ మోటివేషనల్ వీడియో కానీ, ఏది కూడా భౌతికంగా ఉండే ఏది కూడా మనస్సుని కంట్రోల్ చెయ్యలేదు. ఇది శాస్త్రాలు చెప్పిన మాట. మనస్సుని కంట్రోల్ చేయాలి అంటేనే జపం, హరినామ జపం. హరినామం మాత్రమే మనస్సుని కంట్రోల్ చేయగలదు. అందుకనే మాల పట్టుకోగానే మనస్సు ఒప్పుకోదనమాట. అబ్బా మళ్ళీ అదే చేయాలా, మళ్ళీ అదే నామాన్ని చెప్పాలా, అబ్బా కష్టంగా ఉంది, వద్దు వద్దు అని చెప్పి మనల్ని మనస్సు లాగేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనస్సుకి తెలుసు ఒక్కసారి నామజపం చేస్తూ కంప్లీట్ గా అందులో నిమగ్నం అయిపోయాడా ఆత్మ ఉద్ధరింపబడిపోతుంది. సో నేను అలో చేయను. కానీ మనకేం చెప్తుంది మనస్సు? అదంతా చెప్పదనమాట. వద్దులే కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాంలే, కొద్దిసేపు సరదాగా ఉందాంలే, కొద్దిసేపు అది విందాంలే, కొద్దిసేపు ఇది చూద్దాంలే అని చెప్తూ ఉంటుంది. కానీ ఆత్మ కోరుకుంటుంది అది కాదు. ఆత్మ కోరుకుంటుంది నేను భగవత్ సేవ చేసుకోవాలి, భగవద్ ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటుంది. అక్కడికి తీసుకువెళ్ళడానికి కదా మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అవన్నీ కూడా ఆత్మ చెప్పినట్టుగా యూజ్ అయ్యాయి అనుకోండి, వెల్ అండ్ గుడ్. అటువంటి మనస్సు మన ఫ్రెండ్ అనమాట. కానీ అలాంటి స్థితికి ఎప్పుడు వెళ్తాము అంటే మనము ఈ జప సాధన ద్వారా, ఇంద్రియాలకేమో సేవ ద్వారా, బుద్ధి ఎలా స్ట్రాంగ్ అవుతుంది అంటే శాస్త్రాల పఠనం ద్వారా. ఓకే, ఈ 3 మన జీవితంలో జరుగుతూ ఉంటే ఆత్మ సేఫ్ హ్యాండ్స్ లో ఉండి కరెక్ట్ గమ్యస్థానానికి వెళ్ళగలదు అనమాట. అందుకనే ఎవ్రీడే నామజపం చేయాలి, ఎవ్రీడే
భగవంతుని సేవ అనేది చేస్తూ ఉండాలి. ఎవ్రీడే భగవంతుని యొక్క గుణగణాలు అనేవి వింటూ ఉండాలి, శాస్త్రాలు చదువుతూ ఉండాలి. అప్పుడే మన బుద్ధి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ మనస్సు ఏదన్నా చూసి చలించినప్పటికీ కూడా బుద్ధి చెప్తుంది, ఇది నువ్వు చెయ్యకూడదు, ఇది నీకు మంచిది కాదు అని చెప్పేంత స్థితిలో బుద్ధిని మనం పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆత్మ ఉద్ధరింపబడుతుంది. లేదంటే మాత్రం మనస్సు చూపించే ప్రలోభాలన్నిటికీ కూడా ఆత్మ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి తను ఇంకా చేతగాని స్థితిలో ఉండిపోయి మనస్సు ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే మన మనస్సు చెప్పే పనులు చేయడం వల్ల మళ్ళీ 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 మనము జన్మలనేవి తీసుకుంటూ ఉన్నాం. కానీ ఒక్కసారి, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారు తెలుసా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు మీరు మీకోసం బ్రతికారు, మీ ఇంద్రియాల సుఖం కోసం బ్రతికారు కదా, గివ్ దిస్ వన్ లైఫ్ టైమ్ టు కృష్ణ అంటారు. ఈ ఒక్క జన్మని భగవంతుని కోసం ఇవ్వండి, మారిపోతుంది మీ జీవితం అని అంటారు. ఒక్క జన్మని, ఒకే ఒక్క జన్మని భగవంతుని కోసం ఇవ్వండి. సిన్సియర్గా, కమిటెడ్గా, డెడికేషన్ చూపిస్తూ, ఆ కమిట్మెంట్ చూపిస్తూ ఇవ్వండి. భగవన్ నామం చెప్తున్నప్పుడు కష్టం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నాకు కష్టం ఉంటుంది. కష్టం లేకపోతే భయపడాలి, కష్టం ఉంది అంటే దట్ ఈస్ న్యాచురల్. మనస్సు ఒప్పుకోవట్లేదు అక్కడ. సో మనస్సుని కొట్టడానికి చేసే ప్రయత్నం కాబట్టి మనస్సు ఒప్పుకోదన్నమాట, కష్టంగానే ఉంటుంది, అయినప్పటికీ చేయాలి. శాస్త్రాలు చదవాలి అంటే ఒప్పుకోదు, మనస్సు ఒప్పుకోదన్నమాట, చదవనివ్వదు. కానీ చదవాలి, తీసి చదవాలి. అప్పుడే మన బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. ఒక్కొక్క భక్తుడు తన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ఆయన ఆ సిచ్యుయేషన్ నుండి కూడా భక్తి చేసుకుంటూ ఎలా సిచ్యుయేషన్ నుండి బయటపడగలిగారు అనేది మనకి శాస్త్రాలు తెలుపుతాయి. సో అవన్నీ చదివితేనే మన జీవితంలో మనకొచ్చే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే జ్ఞానం మనకు వస్తుంది. ఇంద్రియాలు భగవత్ సేవలో పెట్టాలి. కళ్ళతో భగవంతుని దర్శనం చేస్తూ ఉండాలి, చెవులతో భగవత్ కథ వింటూ ఉండాలి. ఎస్పెషల్లీ చెవులు అనేవి మనం భగవంతుని కథలో పెట్టాము అంటే మాత్రం భగవంతుని గురించి తెలుసుకోవడానికి బెస్ట్ సాధన మన చెవులు అనమాట. అండ్ నాలుకతో భగవంతుని నామం జపిస్తూ భగవంతుని ప్రసాదం తింటున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇదే మార్గం. అందుకని ఇదంతా ఆలోచించే ఇంత సైంటిఫిక్ గా ఉంది భక్తి అనేది. మనకి ఇదంతా తెలియదు అనుకోండి, ఏమంటాం, ఎందుకు వీళ్ళు ఊరికే నామజపం చేస్తున్నారు, ఎందుకు ఊరికే ఎప్పుడు ఏవో క్లాసులను వింటూ ఉన్నారు, ఎందుకు ఏదో శాస్త్రాలు అనేవి చదువుతున్నారు, ఏం ప్రయోజనం ఉంటుంది అని అనుకుంటారు. కానీ దీని వెనక సైన్స్ అర్థమైంది అనుకోండి, శాస్త్రాలు చదవడం వల్ల వీఆర్ యాక్చువల్లీ షార్పనింగ్ అవర్ ఇంటెలిజెన్స్, మన బుద్ధిని పదును పెడుతున్నాము, ఎలా బ్రతకాలి అని తెలుసుకుంటున్నాము. దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. నామజపం చేయడం ద్వారా మనస్సు అటు ఇటు పీకులాడుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము. దెర్ ఈస్ అ సైన్స్, అక్కడ కూడా దాని వెనక ఒక తత్వం ఉంది. అండ్ ఇంద్రియాలని కూడా, ఇంద్రియాలు కోరినవన్నీ కూడా చేయడం కాకుండా ఇంద్రియాల్ని భగవత్ సేవలో వినియుక్తం చేయడం వల్ల ఈ మనకి ఏదైతే బాడీ అనేది ఉందో, దీన్ని చారియట్, రథంతో పోల్చారు కదా, ఈ రథంలో ఉన్న ప్యాసింజర్ ఆత్మ తన గమ్యస్థానానికి సేఫ్ గా చేరగలుగుతాడనమాట. సో అందుకే స్పిరిచువాలిటీ అనేది కేవలం ఒక గుడ్డి నమ్మకం కాదు, ఏదో కొందరు ఫాలో అవుతున్నారు, బేస్ లేకుండా ఫాలో అవుతున్నారు, ఏమో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు దాని వెనక లాజిక్, తత్వం అంతా కూడా ఎన్నో బుక్స్ గా, ఎన్నో క్లాసెస్ గా మనకి తెలియజేశారనమాట. ఇది అర్థం చేసుకుంటేనే మనం జీవితంలో ఇవి ఎందుకు చెయ్యాలి అనే దానిపైన క్లారిటీ వస్తుంది. క్లారిటీ రాకుండా ఎక్కువ కాలం చెయ్యలేం మనం ఏ పని కూడా. అదే మనం కన్విన్స్ అయ్యామనుకోండి, ఇది చేస్తేనే నేను కరెక్ట్ గా జీవించగలుగుతాను అని మనకి క్లారిటీ వచ్చేసింది అనుకోండి, దాన్ని తీసుకుంటాం, భక్తిని ఖచ్చితంగా సిన్సియర్ గా తీసుకుంటాం. బట్ దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఆ క్లారిటీ వచ్చేదాకా కూడా మనము నిలకడ చూపించలేకపోతున్నాం, అది ప్రాబ్లం అవుతుంది. సో శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదువుతున్నప్పుడు ఎందుకు బుక్స్ చదవండి, ఎందుకు బుక్స్ చదవండి అని చెప్తారు అంటే, ఆ క్లారిటీ బిల్డ్ అవుతుంది. చదివినప్పుడు అర్థమైంది, ఓ కరెక్ట్ కదా, నా మనస్సు ఇలానే బిహేవ్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ ఇలానే నన్ను మోసం చేస్తుంది అని మనం తెలుసుకుంటాం. కళ్ళకి కట్టినట్టు చూపిస్తారనమాట మన మనస్సు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఎగ్జాక్ట్లీ అలానే కదా నేను చేస్తున్నాను, అందుకే కదా నేను ఇబ్బందులు పడుతున్నాను, అందుకే కదా బాధపడుతున్నాను ఇవాళ అని తెలుసుకోగలుగుతాం. సో చాంటింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే, ఓకే మనస్సుకి అక్కడ నేను చెక్మేట్ పెడుతున్నాను కాబట్టి ఒప్పుకోవట్లేదు మనస్సు. అయినప్పటికీ కూడా అదే మనస్సుని కంట్రోల్లో తేవాలి అంటే ఇదే నాకు మార్గం, ఇదే నాకు సాధనం అని తెలుసుకొని కష్టం ఉన్నా కూడా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళేవాడే నిజమైన భక్తుడు. ఓకే, అర్థమైందా? అర్థమైంది Yes, మాతాజీ. Yes, మాతాజీ. అందుకనే అంటారు, ఏమంటారంటే, ఇంతకు ముందు కూడా మీకు ఈ భాగవతం శ్లోక చెప్పాను, నాయం జనో మే సుఖ దుఃఖ హేతుం న దేవతాత్మా గ్రహ కర్మ కాల మనః పరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేత్ యత్. నాయం జనో మే సుఖ దుఃఖ హేతుం, నా చుట్టూ
చుట్టూ ఉన్న ప్రజలు కాదు నా సుఖానికి దుఃఖానికి కారణం. మనం ఏమనుకుంటాం, మన మనస్సు ఏం చెప్తుంది, వాళ్ళ వల్ల నీకు సుఖం వచ్చింది, వీళ్ళ వల్ల నీకు దుఃఖం వచ్చింది అని చెప్తుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల సుఖం దుఃఖం వచ్చింది అనుకుంటున్నావేమో, కాదు. నాయం జనోమే సుఖ దుఃఖ హేతు నా దేవతాత్మ గ్రహ కర్మకాల. ఓకే, మేబీ కొందరి దేవతల కృప వల్ల నీకు సుఖం వచ్చింది అనుకుంటున్నావేమో, లేదా కొందరి దేవతల ఆగ్రహం వల్ల నీకు కష్టం వచ్చింది అనుకుంటున్నావేమో, కాదు. గ్రహాల మార్పు వల్ల నీకు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నావేమో, కాదు. నా దేవతాత్మ గ్రహ కర్మకాల మనః పరం కారణమామనంతి. ఓకే ఓకే, కాలచక్రం వల్ల కర్మ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నీకు కష్ట సుఖాలు వచ్చాయని అనుకుంటున్నావేమో, అది కూడా కాదు. మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, నీ మనస్సే దానికి కారణం. నీ మనస్సు అలా చూపిస్తుంది, ఇది కష్టంగా, ఇది దుఃఖంగా, ఇది సుఖంగా. ఈ ద్వంద్వాలు అనేవి నీ మనస్సు చూపిస్తుంది కాబట్టి నువ్వు ఇవాళ ఫీల్ అవుతున్నావు. అండ్ వీటన్నిటికీ మూలం ఏంటి అంటే నీ అన్కంట్రోల్డ్ మైండ్. ఆ మనస్సుని కంట్రోల్లోకి తేవాలి అంటే ఒకటే మార్గం, భక్తి మార్గం. అది లేకుండా మన మనస్సు అనేది అదుపులోకి రానే రాదు. ఓకే, సో మన మనస్సు కూడా ఎలా చేస్తుంది అంటే, జనరల్గా మన మనస్సు ఎలా చూపిస్తూ ఉండాలి అంటే, జరిగిన సంఘటనని ఒక విండో లాగా, ఇప్పుడు మనం ఇటువైపు ఉన్నాము, అటువైపు ఒక సంఘటన జరుగుతుంది, మధ్యలో ఒక విండో ఉందనుకోండి. సో మన మనస్సు ఆ విండో లాగా చూపించాలి, అక్కడ ఏం జరుగుతుందో అది మనకి చూపిస్తూ ఉండాలి. కానీ మన మనస్సు ఏం చేస్తుంది తెలుసా, అక్కడ ఒక టీవీ సినిమా ప్లే చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఇది జరుగుతుంది అంటే మనస్సు ఏం చేస్తుంది అంటే దాని వెనక ఒక పిక్చర్ నల్లేస్తుంది. ఓకే, దీనివల్ల నీకు ఇది అవుతుంది, దీనివల్ల నీకు ఇలా అవుతుంది, అది ఇది 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 అని చెప్పి ఎన్నో మార్పులు చేర్పులు చేసేసి ఒక పెద్ద సినిమా నల్లేసి మన కళ్ళకి చూపిస్తుంది అనమాట. మనం ఏమనుకుంటాం, ఓకే మనస్సు ఏదైతే చెప్తుందో అదే నిజం కాబోలు అని చెప్పి మనం భ్రమలో పడిపోయి చాలాసార్లు మనం మనస్సు మాట వినడం వల్ల ఇంకా ఎక్కువ కష్టాలు అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో వీటన్నిటికీ మూలం ఏంటి అంటే మన మనస్సు అన్కంట్రోల్డ్గా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే సింప్లెస్ట్ వే అండ్ ద ఓన్లీ పాసిబుల్ వే ఏంటి అంటే నామజపం, అంతే, ఇంకొక మార్గం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇవాళకి మనం ఇక్కడతో ఎండ్ చేద్దాం క్లాస్ అనేది. నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా సెషన్ అనేది? అర్థమైంది మాతాజీ. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్ మాతాజీ. హరి కృష్ణ, దండోత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ, ప్రభుపాదుల బుక్ లో కృష్ణ చైతన్య సాధన బుక్ లో ప్రభుపాదుల వారు ముందలే మనకి ఇరాన్ వారు జరుగుతుంది ముందలే రాసి పెట్టారు మాతాజీ. చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ముందలే ఎలా అసలు గెస్ చేసి ఎలా రాశారని చాలా స్టన్ అయిపోయారో చదివినప్పుడు మాతాజీ. యాక్చువల్గా ఏంటి అంటే స్పెసిఫిక్గా దేశాల పేర్లు అనేవి తీసుకొని చెప్పలేదు, కానీ శ్రీల ప్రభుపాదుల వారు యుద్ధాలు అనేవి సంభవిస్తాయి అని చెప్పి చెప్తారు. సో ఇంకా అంటే బేస్ అదే మాతాజీ. ముందు మాత్రం చదివాను నేను, అంటే సారీ మరి ఒకే నేను బై మిస్టేక్ చదివానేమో ఒకేలా. ఓకే, నాకు గుర్తున్నంత వరకు అయితే పేర్లు అలా తీసుకోలేదు శ్రీల ప్రభుపాదుల వారు. బట్ ఏంటి అంటే శాంతియుతంగా ఉండవు, యుద్ధాలు అనేవి వచ్చేస్తాయి, ఎందుకంటే భగవంతుడు సెంటర్ గా లేరు కాబట్టి అని చెప్పి మనకు చెప్తారు. మేబీ నేనేమైనా మిస్ అయ్యానేమో, నాకు తెలియదు. సారీ మాతాజీ, నేను నో ప్రాబ్లం మాతాజీ, నో ప్రాబ్లం మాతాజీ. నేను రీసెంట్ గా నిన్నే చదివాను మాతాజీ, చాలా స్టన్ అయిపోయా. అసలు కరెక్ట్ గా జరుగుతుంది, కరెక్ట్ గా ఈ టైంలో జరుగుతుంది, ఈ టైంలో నేను కూడా చదివాను. చాలా చాలా గ్రేట్ అనుకున్న ప్రభుపాదుల వారు. హరి బోల్ అనుకున్నా మాతాజీ. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే, ఒక్కసారి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, చేస్తాను. వంశకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Let me stop the recording.